కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న వైనం బహిర్గతమైంది. తనకు మాయమాటలు చెప్పి వాహిద్ రెండో పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని రోడ్డెక్కింది. దీంతో వాహిద్ బాధిత యువతి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఆమె సోదరుణ్ణి తీవ్రంగా కొట్టించి గాయపరిచాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గతేడాది డిసెంబర్ 18న అయేషా సుల్తానా అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు వాహిద్. డబ్బులిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెను పెళ్లాడాడు. ఇదే తరహాలో మరో 3 అమ్మాయిలను కూడా వాహిద్ ట్రాప్ చేశాడని తెలిసి అతన్ని నిలదీశారు బాధిత యువతి, ఆమె కుటుంబీకులు. దీంతో రెచ్చిపోయిన వాహిద్ యువతి సోదరుడిపై అటాక్ చేశాడు. తన సోదరుడిపై దాడి చేసిన విషయాన్ని చాలా ఆవేదనతో వాయిస్ మెసేజ్తో ఓ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసింది యువతి. తమను కాపాడేందుకు రావాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డిని వేడుకుంది బాధితురాలు. హలో, నమస్తే మేడం. మీ ఇంటి దగ్గరకు వచ్చినాం మేడం. మేము ఎవరు లేరు మేడం. ప్లీజ్ మేడం, మా అన్నకు హెల్ప్ చేయండి మేడం. మా ఆయన పిఏ మేడం, మీ దగ్గరే వాహిద్ మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు మేడం. మా అన్నను నన్ను రండి మేడం, ప్లీజ్ ఎవరిని ఒకరిని హెల్ప్ చేయమనండి మేడం. ప్లీజ్, మేము 1 టౌన్ దగ్గర కూడా పోయినాము, ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం. మాకు రండి మేడం. బ్లడ్ కారిపోతున్నా కూడా మనకు పట్టించుకోవడం లేదు మేడం. ప్లీజ్ మేడం, ఎవరైనా పంపించండి మేడం. వాయిస్ మెసేజ్ షేర్ చేయండి మేడం. ఎవరైనా మీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ప్లీజ్ మెసేజ్ చూస్తున్నారు, రిప్లై ఇవ్వండి ప్లీజ్ మేడం. ఇంటి దగ్గర ఉన్నాం మేము వచ్చి. వాళ్ళు ఎందుకు నాకు వచ్చి కొట్టినారో మీరు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ తనను కల్లబొల్లి మాటలతో మోసం చేశాడని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే కార్యాలయంలో తనను చెల్లెలిగా పరిచయం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించింది ఆమె. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటి వద్దకు తమను పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. నాకు మ్యారేజ్ చేసుకున్నాడు, నేను సెకండ్ వైఫ్. నేను ఇక్కడ పబ్లిక్ చెప్తాను అనేది సయ్యద్ అబ్దుల్ వాహిద్ వాసు సార్ పిఏ. మాకు న్యాయం చేయండి సార్. అంతే సార్. నేను ఆ టైం మీకు గ్రూప్ లో ఎందుకు పెట్టినానంటే మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను మీకు గ్రూప్ లో పెట్టినానని నాకు అప్పుడు ఫోన్ కాల్స్ చేసి ఎందుకు పెట్టినావు అని నన్ను బెదిరిస్తున్నారు తప్ప. సార్, నేను జాబ్ కోసం వచ్చినాను సార్. జాబ్ కోసం మేడం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఫోన్ కాల్ తీసుకుని అలాంటి ఎంత అమ్మాయిని కూడా ట్రాక్ చేసినాడు. న్యాయం కావాలా? ఎంత బాధ ఇప్పడం పిఏ అయినా కానీ, సార్ పిఏ అయినా కానీ మాకు న్యాయం చేస్తారు. మేడం దగ్గర ఇంటికి పోయినామంటే ఒక ఆడబిడ్డకి సాయం చేస్తాదనే పోయినాం సార్. ఆడబిడ్డ కాబట్టి ఏ ఆడబిడ్డకు సాయం చేసింది కాబట్టి నేను కూడా ఒక ఆడబిడ్డనే, నాకు మోసం చేస్తున్నాడు అని నేను ప్రెస్ మీట్కి వెళ్ళాలనుకున్నాం. 2 డేస్ బ్యాకే వచ్చి ఇంటికి మా అన్నతో నచ్చి చెప్పుకున్నాడు. నేను చూసుకుంటాను బాగా, నాకు నమ్మండి అని మా అన్నతో మాట్లాడిపోయినాక 2 డేస్ బ్యాక్ తర్వాత ఇట్లా చేయించడం న్యాయమా సార్? వాడు లైన్లో ఉన్నాడు, వేరే అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని. నాకు కూడా జాబ్ ఇప్పించింది కూడా వాడే. ఇప్పుడు నేను జాబ్ చేసేది కూడా స్కూల్లో వాడు ఇప్పించిందే. నాకు అక్కడ చెల్లెలని చెప్పినాడు వాసు సార్ వాళ్ళ ఆఫీస్లో. నేను 12 గంటల 15 నిమిషాలకు అపోలో స్టూడియో కాడ నేను మాతర్లకు పోయినా. 2 బండ్లు వచ్చినాయి. ఒక బండ్లో ఆడపిల్లను కూర్చోబెట్టుకొని వాళ్ళెవరు నాకు వచ్చి రాళ్లతో కాళ్ళతో పగలగొట్టడం. నాకు అయ్యా మీరు ఎవరన్నా అన్నా అన్నా అన్న ఎవరు మీరు, ఎందుకు? ఇది 15 రోజుల నుంచి జరుగుతుంది.